బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ శాసన మండలిలో వివాదాలు రచ్చరచ్చగా నడుస్తున్నాయి. మీరు మీ నాయకుడు క్రిస్టియన్లు అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. మొత్తానికైతే టీడీపీ నాయకులను వైసీపీ వాళ్ళు ముట్టడించడంతో చివరికి అసహనం కాస్త క్షమాపణ వరకు వెళ్లిపోయింది. అచ్చెన్నాయుడు చివరికి క్షమాపణ చెప్పారు. ఒక మంత్రిగా కాదు అధ్యక్ష, ఒక వెంకటేశ్వర స్వామి మీద భక్తితో చాలా బాధ ఆవేదన కలుగుతుంది అధ్యక్ష. ఈరోజు మీకు హిందూయిజం మీద వెంకటేశ్వర స్వామి మీద ఇంత కక్ష కట్టుకొని పనిచేస్తారని చెప్పి నేను అనుకోలేదు అధ్యక్ష. అయితే నా బాధ ఎక్కడంటే అధ్యక్ష, తమరు క్రిస్టియను, మీ నాయకుడు క్రిస్టియన్. నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా, శాసన మండలిలో మంత్రి గారు బాధ కలుగుతుంది. నేను తీసుకోను, బాధ కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి పవిత్రుడే ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. ప్రతిరోజు చెప్పి నన్ను క్షమాపణ చెప్తారా? నేను చెప్తా. కూర్చోండి. నేను ఎప్పుడు బేసర్జాలకు పోను అధ్యక్ష, బేసర్జాలకు ఎప్పుడు పోను. నేనైతే మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను, మీరే శాసన మండలిలో ఒప్పుకున్నారు హిందూ అని, నేను అది వెనక్కి తీసుకుంటున్నాను సార్, తప్పు అయిందని చెప్పి అంతకంటే ఏం కావాలి? చెప్పాలి అంతకంటే ఏం కావాలి? క్షమాపణ చెప్పారు. నేనైతే అనుకున్నాను. కూర్చోండి, చెప్పారు కూడా కూర్చోపోతారా? కూర్చోమన్నారు సార్, మాట్లాడుతూ అధ్యక్ష వినపడుతుంది. నేను ఎప్పుడు బేసర్జాలకు పోను అధ్యక్ష, బేసర్జాలకు ఎప్పుడు పోను. నేనైతే మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను, మీరే శాసన మండలిలో ఒప్పుకున్నారు హిందూ అని, నేను అది వెనక్కి తీసుకుంటున్నాను సార్, తప్పు అయిందని చెప్పి అంతకంటే ఏం కావాలి? చెప్పాలి అంతకంటే ఏం కావాలి? క్షమాపణ చెప్పారు. నేనైతే అనుకున్నాను. కూర్చోండి, చెప్పారు కూడా కూర్చోపోతారా? కూర్చో.